పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మహానేత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని సాక్షి మీడియా ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సాక్షి మీడియా సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ఆర్ తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైద్యం, వ్యవసాయం ఈ మూడు ఫీల్డ్స్లోనూ ఎవరినైనా గుర్తు చేసుకోవాల్సి వస్తే మొట్టమొదటిసారి గుర్తు చేసుకోవాల్సింది వైఎస్ఆర్ గారినే. ఆయన చేసిన కృషి ఈ మూడు ఫీల్డ్స్లో ఈ రోజుకి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయనకి సర్వదా రుణపడి ఉంటారు. ఆ విద్యాదానం అనేది అన్నదానం కంటే మహా గొప్పది. అన్నదానం ఒకరోజు ఉంటుంది, విద్యాదానం ప్రతినంతకాలం ఉంటుంది. అటువంటి మార్గదర్శక ప్రభుత్వాన్ని అందించి అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయుడిగా నిలిచిపోతున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు మనం అందరం కూడా తెలుసుకొని వారికి నివాళులు అర్పించడం మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మామూలు మనిషి కాదు, కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచినటువంటి మహామనిషి. ఆయన దేవుడిగా ఎందుకు నిలిచాడంటే ఆయన్ని కలిసిన వాళ్ళు, కలవని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరి సమస్యలు తన సమస్యగా భావించి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటని ఆలోచించి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిపోయాడు. డాక్టర్ వైఎస్ఆర్ గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ప్రజా ప్రయోజన స్కీమ్స్, వెల్ఫేర్ మెజర్స్ ఎన్నో వారు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పటికీ వారు ఉంటేనా అనే మాట వస్తుంది ఎవరికైనా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. సో ఈరోజు అందరం జరుపుకొని వారిని స్మరించుకున్నందుకు సంతోషం. వారు చేసిన పనులు కానీ, వారు అనుసరించిన విధానాలు కానీ, తీసుకొచ్చిన వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా కలకాలం లేదా కనీసం 100 ఏళ్ల పాటు ఆయన పరిపాలించింది 5 ఏళ్ళైనా ఆయన తీసుకొచ్చిన వ్యవస్థలు కనీసం 100 ఏళ్ల పాటు ప్రజల మధ్యలో గుర్తుండిపోతాయనేది నా అభిప్రాయం.